హాయ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఇన్ని రోజులు మన ఎద్దుల మీద అయితే ఒక వీడియోలా తీసాము, కానీ ఈరోజు ఆ ఎద్దులకి ప్రాణం పెట్టి ఆ ఎద్దుల్ని హైలైట్ చేసే విధంగా ఎడిటింగ్ చేసే ఒక పర్సన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అతను ఎవరో కాదు, మన అందరికి బాగా తెలిసిన వ్యక్తి, తలపతి పేజ్కి అడ్మిన్ డైరెక్టర్ నేనే. తెలుసు, ఆ సినిమా హీరోని నేను. తేజారెడ్డి. సో తేజారెడ్డి గురించి చెప్పాలంటే రెండు మాటల్లో చెప్తా, ఎక్కువ ఎక్స్టెండ్ చేయను. నాకు తెలిసి మన చిత్తూరు జిల్లాలో కానీ, మన పశువుల పండగల్లో కానీ, మన చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లలో ఎక్కడైనా కానీ తేజ లాగా ఎడిట్ చేసే వ్యక్తి నేను చూడలా. నా పర్సనల్ ఒపీనియన్ ఒకటే చెప్తున్నా తేజ మీద. ఆ తేజ ఎడిటింగ్ ఎలా ఉంటుంది అంటే, తలపతి పేజ్ని ఓపెన్ చేస్తే నీకు అక్కడ కనిపించే ప్రతి ఒక్క వీడియోకు సరే దానికి ప్రాణం పెట్టి ఎడిటింగ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది తేజారెడ్డి. తేజ ఎడిటింగ్ ఎలా ఉంటుంది అని అంటే, ఎవరైనా సరే, నేను చెప్తున్నా కదా, పండగలో ఎవరైనా సరే ఆ వీడియోలు చూస్తే అబ్బా అంటే అది ఒక లోపల నుంచి ఫీల్ వస్తుంది. ఆ ఎద్దు మీద ప్రేమ లేని వ్యక్తికి కూడా సరే, తలపతి మీద ప్రేమ లేని వ్యక్తికి కూడా తేజ ఎడిటింగ్ చూస్తే ఆ ప్రేమ ఆటోమేటిక్గా తన్నుకొని వస్తుంది. అంత ఇదిగా ఎడిట్ చేస్తారు తేజ. దానికి ఒకే ఒక్క రీజను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కోసమే, ఆ ఎద్దుని పెట్టిన బొమ్మగొంత చిరు అనే వ్యక్తి కోసమే, వాళ్ళిద్దరి కోసం తిను ప్రాణం పెట్టి ఎడిటింగ్ అయితే చేస్తారు. తను ఒక్కొక్క ఎడిటింగ్, ఒక్కొక్క వీడియో ఎలా ఉంటుంది అంటే మీరు ఇంకా ఊహించుకోవాలి అంతే, ఆ ఊహల్లో తేలుతారు, అంత ఇదిగా ఉంటుంది ఎడిటింగ్. చెప్పాలంటే పండగలకి రాకపోయినా, తేజ పండగల్లో వీడియోలు తీయకపోయినా, ప్రతి ఒక్క యూట్యూబర్ని, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీసే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి మరీ వీడియోల్ని సంపాదించుకొని తన ఎడిటింగ్ స్కిల్స్ చూపించే ఒకే ఒక్క వ్యక్తి మన జల్లికట్టులో కానీ, మన పశువుల పండుగలో కానీ, మన చుట్టుపక్కలలో ఎక్కడైనా కానీ ఒకే ఒక్క వ్యక్తి తేజారెడ్డి. ఒక్కొక్క ఎడిటింగ్ చేస్తే నేను చెప్తున్నా, ఈరోజు మాస్. ఇంకా అసలు తేజకి ఎడిటింగ్ ఎవరు నేర్పించారో తెలియదు, కానీ తేజ ఒక్కసారి ఎడిటింగ్ అని చేస్తే ఇంకా లోపల నుంచి గూస్ బంప్స్ వస్తాయి. ఈరోజు తలపతికి ఒక పిచ్చి పీక్స్ ఫ్యాన్స్ రావడానికి ఒకే ఒక కారణము తేజారెడ్డి. బికాస్ ఆఫ్ తేజ ఎడిటింగ్ అలా ఉంటుంది. ఒకే ఒక కారణం, తలపతి మీద ఉన్న అభిమానం, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ, బొమ్మగొంత చిరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక రిలేషన్ కానీ అవన్నీ కలగెత్తుకొని తన కష్టం పెట్టి మరి ఎడిటింగ్ చేస్తారు. అసలు తేజ గురించి చెప్పుకోవడానికి అసలు మాటలైతే సరిపోవు, ఎందుకంటే అంత పిచ్చి పీక్స్గా చేస్తారు ఎడిటింగ్. ఎవరైనా కానీ ఎడిటింగ్లు చాలామంది ఎడిటింగ్ చేస్తారు, నేను ఎవరిని తప్పు అట్లా, కానీ తేజ చేసే ఎడిటింగ్కి ఒక వేరే లెవెల్ ఉంటుంది, ఎవరు ఊహించుకోలేరు, అలాంటి ఎడిటింగ్ చేస్తారు. మీకు ఒక చెప్పాలంటే జల్లికట్టుని ఒక సినిమా లాగా చూపించే వ్యక్తి తేజారెడ్డి. తేజకి ఒకే ఒక్క ఉద్దేశం, ఎప్పుడైనా కానీ తను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారిని, తను అభిమానంగా ప్రేమించే తలపతిని ఒక పిచ్చి పీక్స్కి చూపించాలి జనాలకి అని ఒకే ఒక కాన్సెప్ట్తో తను చేసే ఎడిటింగ్ మీద ఒకే సింగిల్ పర్సన్, మళ్ళీ ఎవరికూ చేయరు, తెలిసి ఎవరు కష్టపడరు. అది తేజకున్న క్రెడిబిలిటీ. అది తేజ ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటే కొంతమంది వెయిట్ చేస్తారు, తన ఫాలోవర్స్ అందరూ సరే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా, ఎప్పుడెప్పుడు తేజ ఎడిటింగ్ రిలీజ్ అవుతుందా, ఆ తలపతి వీడియో ఎలా వస్తుంది, ఆ వీడియో ఎలా చేస్తారు అనేది. ఇంకా తేజ ఎడిటింగ్ కోసం జనాలు ఎదురు చూస్తారు. అంత క్రేజ్ ఉన్న ఎడిటర్ ఎవరైనా ఉన్నారు మన పశువుల పండుగలో అంటే ఒకే ఒక్క వ్యక్తి, అది మన తేజ.
తేజ ఎడిటింగ్ చేసిన వీడియోస్లో ఎవరికైనా కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేకపోయినా కూడా సరే, వాస్తవం చెప్తున్నా, ఇది నేను చెప్పిన మాట కాదు, మన లోకల్లోనే నాకు చాలామంది చెప్పారు. అంటే ఇప్పుడు తలపతికి క్రేజ్ రావడానికి ఒక ఎడిటరు, వారి పేరు తేజ అని వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఆ మాట ఉద్దేశించి చెప్తున్నా. వాళ్ళు నాతో అనింది కూడా ఒకానొక టైంలో నేను ఇంటర్వ్యూలు చేసే టైంలో కూడా తలపతికి ఆ మాత్రం క్రేజ్ వచ్చేదానికి కారణం వాడెవరో ఒకరు ఉన్నారు పిల్లోడు, వాడు ఒకడే ఎడిటింగ్ చేస్తారు, మా ఎడిటింగ్కి అడిగితే మా ఎడిటింగ్ చేయనని చెప్తాడు. అది ఎందుకో ఆ విధంగా బొమ్మ కొంత చిరు తలపతికి తేజ అలా ఎడిట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమనేది తెలియదు అని అన్నారు. నేను ఓపెన్గా చెప్పా, ఎవరు అభిమానం వాళ్ళది, ఎవరు రాజకీయ వ్యక్తిగానో లేకపోతే ఒక తలపతిని అభిమానించో లేకపోతే బొమ్మ కొంత ఫ్యామిలీని అభిమానించో తేజ ఆ విధంగా ఎడిట్ చేస్తున్నారేమో అని నేనే చెప్పా. అంటే ఎవరు అభిమానం వాళ్ళది. ఇప్పుడు కొంతమంది నాకు చెయ్యండి అంటే ఎందుకు చేయరు, ఎవరు ఖాళీగా ఉండి ఎడిటింగ్ చేయరు. వాడు చదువుకుంటూ వాడి పని వాడు చేసుకుంటూ పండగలకి ఇంటికి వచ్చినప్పుడే ఎడిటింగ్లు చేసుకుంటూ పండగలకి వీడియోలు తీసుకుంటూ, నాకు తెలిసి తేజ ఎక్కడ కానీ వీడియోలు తీయరు. మీకు తెలుసో లేదో, తేజ మాత్రం ఎక్కడ వీడియోలు అనేది తీయరు. తీసిన ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తారు, పండగ అయిన సాయంత్రమే చేస్తారు, అన్న తలపతి వీడియో పెట్టు, అన్న తలపతి వీడియో పెట్టు, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తారు. నాకు తెలిసి ఈ వీడియో చూసి ప్రతి ఒక్క యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్లో అందరికీ తెలుసు తేజ మీకు మెసేజ్ చేశారని. అంటే అంత ఇష్టం తేజకి తలపతి అంటే. ఇంకోటి చెప్పాలేనంటే మన సర్కిల్లో తేజని ఎడిటింగ్లో కొట్టేవాడు నాకు తెలిసి ఎవరు లేరు. తెలుసో లేదో చాలా మంది ఇది ఫీల్ అవుతా ఉంటారు, తేజ తలపతికే ఎడిటింగ్ చేస్తారు, తలపతివే చేస్తారు, జగన్మోహన్ రెడ్డివే చేస్తారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా, తేజ ఎడిటింగ్ చేసి ఇచ్చిన ఎద్దుల్లో చాలా ఉన్నాయి, కానీ ఎవరికి చేయరు, మామూలుగా ఎవరికి చేయరు, ఒక తలపతికే చేస్తారు ఎక్కువ. ఎందుకంటే ఒక పేజ్ అడ్మిన్గా ఉన్నప్పుడు తన పేజ్ని తను ఇంక్రీజ్ చేసుకోవాలనే ఉద్దేశంలో తన ఎడిటింగ్ స్కిల్స్, తలపతి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ ఆ విధంగా చూపించుకుంటారు తన ఎడిటింగ్ స్కిల్స్లో. ఆ రేంజ్లో తలపతి ఎంత పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందో అదే రేంజ్లో దానికి తగినట్టుగా ఎడిటింగ్ చేసే వ్యక్తి మన తేజ. సో ఇది ఇంకా తేజ గురించి ఇంకా 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 ఏదైనా చెప్పుకోవాలంటే చాలా చెప్పుకుంటూనే ఉండొచ్చు, కానీ వీడియో చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది. ఈరోజు వీడియో ఇంకా అప్కమింగ్ నెక్స్ట్ వచ్చి మనం ఏజేపల్లి బ్లాక్ కీ మీద అయితే వీడియో చేస్తాము. సో ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. ఇలాంటి వీడియోలు మీ మీద ఖచ్చితంగా చేస్తాను, పక్కా చేస్తాను. ఇలాంటి ఎడిటర్స్ ఇంకోరు ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా వీడియో చేస్తాను. అందరూ బాగుండాలి, మీ ఊరి చుట్టుపక్కల పండగలు అన్నీ బాగుండాలనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తాను. ఫైనల్గా చెప్తున్నా, మన యూట్యూబ్ ఛానల్లో 2000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే నేను చేయబోయే ఫస్ట్ వీడియో తలపతి అడ్మిన్కే నేను ఈ రేంజ్ చెప్పానంటే తలపతి మీద ఇంక ఏ రేంజ్ చెప్తా, నేను అభిమానించే నాయకుడి కోసం ఏ రేంజ్లో చెప్తాను అనేది మీకే ఇంక ఊహలకు వదిలేస్తున్నా. అంటే మీరు ఎంత భిన్న ఫాలో చేస్తే నేను అంత భిన్న తలపతి వీడియో కోసం రెడీ చేస్తా. ప్రతి ఒక్కరు ఫాలో తొందరగా చేయండి. ఉంటా, బాయ్. వరకు సినిమా జరిగింది ఇంటర్వెల్